నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ అజిత్ పవార్ మరణంతో ఈ మరణం యొక్క ప్రభావం మహారాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉండబోతోంది, అలాగే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి ఎవరు పార్టీని ముందుండి నడిపిస్తారు, ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. చాలా నిజానికి ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్, అజిత్ పవార్ చనిపోవడం అనేది. ఏదో ట్రై చేశారు, కుదరలేదు, మొత్తానికి క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. ఈ ఇంపాక్ట్ మహారాష్ట్ర పొలిటికల్ సినారియోలో, పాలిటిక్స్లో ఎలా ఉండొచ్చు? ఎందుకంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఎన్సీపీ అనే ఒక పార్టీ ముందు కాంగ్రెస్ ఉండేది. వీళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు. శరద్ పవార్ కానీ, ఆయన నెవ్యూ ఆయన అజిత్ పవార్ గారు, సుప్రియా సూలే శరద్ పవార్ గారి కూతురు, వీళ్ళందరూ ఒకటే పార్టీ. వీళ్ళ ఏరియా బారామతి, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా పవార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. వాళ్ళు అక్కడే పవర్ఫుల్ వాళ్ళు. అది కాకుండా పూణే, పింప్రి చించ్వాడ్ లాంటి ఏరియాలు కూడా వాళ్ళకి చాలా మటుకు పట్టు ఉండేది. ఇప్పుడున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూస్తే, ఇప్పుడు జరిగిన కొన్ని సంవత్సరాలు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్సీపీకి అక్కడ 41 స్థానాలు వచ్చినాయి. అంటే అజిత్ పవార్ ఎన్సీపీ అఫీషియల్గా వాళ్ళే ప్రఖ్యాపించి వాళ్ళే వచ్చారనమాట. అదే టైంలో శరద్ పవార్ వాళ్ళకి 10 సీట్లు వచ్చినాయి. ఎలక్షన్లో మనకు తెలిసింది 236 అలయన్స్కి వచ్చింది. దాంట్లో బీజేపీకి 131, ఆల్మోస్ట్ ఆన్ దర్ ఓన్ ఒక మెజారిటీ వాళ్ళకు ఉంది ఇప్పుడు. అది కాకుండా శివసేన షిండే గ్రూప్కి 57, ఎన్సీపీకి 41, మా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కొన్ని, వాళ్ళకు 1-2 అక్కడ సీట్లు ఉన్నాయన్నమాట. ఆపోజిషన్ ఒక పరిస్థితులు లేరు, గవర్నమెంట్ ఫామ్ రేపు ఏమైనా అయితే కూడా బీజేపీకి అక్కడ మొత్తం పట్టుంది. ఇప్పుడు ఎన్సీపీ ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో పరిస్థితులు మేము ఏమనుకున్నాం అంటే, శరద్ పవార్ పోయిన తర్వాత కూడా, ఎందుకని ఆయనకు అసలు ఒంట్లో బాగాలేదు, అసలు ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ద పార్టీ. కానీ ఆయన ఉన్నప్పుడు దాకా పార్టీ ఉంటుంది. దాని తర్వాత ఇదే శరద్ పవార్ వాళ్ళ పార్టీ కలిసిపోతారు మన అజిత్ పవార్ పార్టీతో. ఇన్ఫ్యాక్ట్ సంకేతాలు కూడా చాలా వచ్చినాయి మనకు తెలిసింది. పూణే ఎలక్షన్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు. పింప్రి చించ్వాడ్ కూడా అదే చేశారు. ఈవెన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో సపరేట్గా పోటీ చేశారు అజిత్ పవార్ గారు. సో మమతా బెనర్జీ చేస్తున్నట్లు ఆరోపణలు మనం చేయకూడదు. ఆమె ఏదో కాన్స్పిరసీ అని చెప్తుంది వెనక, ఆమెకు అన్నింటిలో కాన్స్పిరసీ అనిపిస్తుంది. కానీ మన పొలిటికల్ యాంగిల్ నుంచి చూడాలి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి. ఎందుకంటే ఫ్యూచర్ ముందే డౌట్ ఉండే. అజిత్ పవార్ గారు ఎన్ని సీట్లు తీసుకొస్తారని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క 41 అయితే తీసుకొచ్చారు. కానీ దాని తర్వాత ఇప్పుడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో చాలా విపరీతంగా ఓడిపోయారు. ఇప్పుడు ఇవాళ జరిగిన ప్లేన్ క్రాష్ కూడా అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నాడు, బారామతి, వాళ్ళ ఏరియానే బారామతి. అక్కడికి వెళ్తున్నప్పుడు జరిగింది. అక్కడ ఇప్పుడు జిల్లా పరిషత్ ఎలక్షన్ మొదలవుతుంది, దాని క్యాంపెయిన్కి వెళ్ళిండు ఆయనకు. సో డెఫినెట్లీ ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ జిల్లా పరిషత్ ఎలక్షన్ జరుగుతుందో లేదో ఒకటి, లేకుంటే జరిగితే రేపు గెలిచిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అని. ఇప్పుడు ఈ ఉన్న 41 మంది రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్, వీళ్ళు బీజేపీలో చేరారనుకోండి, అట్లీస్ట్ 30 మంది, అంటే యాంటీ డిఫెక్షన్ లా బీట్ చేయడానికి 2/3 మెజారిటీతో చేరిపోతే ఎన్సీపీ అనే పార్టీ ఉండదు. ఇప్పుడు లీడర్షిప్ మెటీరియల్ అనే ఆ పార్టీలో ఉన్న శరద్ పవార్ గారు ఒకటి, ఆయనకు నేను చెప్పినట్లు ఈజ్ నాట్ రియలీ కీపింగ్ వెల్. సుప్రియా సూలేకి లీడర్షిప్ క్వాలిటీ లేదు ఆమెకి. సరే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక టీంను పంపించినప్పుడు మోదీ గారు ఆ టీంలో చాలా బాగా మాట్లాడారు ఆమె బయటికి వెళ్ళిన తర్వాత. కానీ ఒక క్యాంపెయిన్ లీడ్ చేసి ఆ క్యాంపెయిన్ నడిపించడానికి ఆమె దగ్గర కెపాసిటీ లేదు. రేపు బీజేపీ వైపు వచ్చేస్తారా, బీజేపీలో మర్జ్ అయిపోతారా, శరద్ పవార్ గారు ఇప్పుడు ఉన్నప్పుడు చేస్తారా, లేకుంటే శరద్ పవార్ గారు పోయిన తర్వాత చేస్తారా అనేది ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షిండేతో వాళ్ళకి విసుకొచ్చేసింది. ఆల్రెడీ థానేలో బీజేపీ ఒక సీనియర్ లీడర్, ఆయన పేరు నాకు గుర్తులేదు, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన ఎక్కువ థానేలో ముంబైలో నాకు మేయర్ కావాలి అది అంటే నామో నిషాన్ లేకుండా గాయబ్ చేసేస్తా అన్నాడు. అంటే నువ్వు కనిపించకపోండి, నేను మొత్తం గాయబ్ చేసేస్తాను ఇక్కడి నుంచి అని చెప్పాడు. నీ పార్టీ ఉండదు, నువ్వు ఉండవు అని చెప్పాడు ఎవరికి, షిండేకి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రేపు
హైపోథెటికల్ సిచ్యువేషన్లో అజిత్ పవార్ గారి పార్టీ బీజేపీలో చేరిపోతే అసెంబ్లీలో వాళ్ళకి ప్రాబ్లం లేదు, బీఎంసీలో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే బీఎంసీలో అంత మెజారిటీ అసలు సీట్లు రాలేదు వీళ్ళకి, వాళ్ళ పట్టు కూడా కాదు, వాళ్ళ ఏరియా కాదు అది. ఎన్సీపీ ఏరియా బారామతి ఆ అటువైపు మహారాష్ట్రలో, నాట్ ఇన్ థానే, నాట్ ఇన్ ముంబై, నాట్ ఇన్ నవీ ముంబై, ఆ ఏరియాస్ ఎక్కడ కాదు, కళ్యాణ్ డోంబివిలి అక్కడే రాదు వాళ్ళకి సీట్లు. ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో రాజుగారు చాలా మటుకు ముస్లిం ఏరియాస్లో ఎన్సీపీ ముస్లిం క్యాండిడేట్స్ని పెట్టారు, గెలిచారు కూడా వాళ్ళు. అంటే ఒక ఆల్టర్నేటివ్గా వచ్చారు పైకి. ఈసారి ఎట్లా ఓవైసీ గారు వచ్చారు ఎంఐఎం, ఇప్పుడున్న అక్కడ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ 128 వార్డులు గెలిచారు వాళ్ళు ఎంఐఎం. అట్లనే ఈయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అందరికి డౌట్ వచ్చింది ఏంటంటే రేపు ఒక సెక్యులర్ ఫేస్, సో కాల్డ్ సెక్యులర్ ఫేస్ బీజేపీది, అంటే అలయన్స్ది, మహాయుతి అలయన్స్ది ఎన్సీపీకి ఉండిపోతారా? ఎక్కడెక్కడ ముస్లిమ్స్ ఉంటారో అక్కడ బీజేపీ పోటీ చేయరు, శివసేన పోటీ చేయరు, ఈయన పోటీ చేస్తారు, వీళ్ళ పార్టీ పోటీ చేస్తారు. అదే జరిగింది కూడా అసెంబ్లీ ఎలక్షన్లో. కానీ ఇప్పుడు జరగబోయే దాంట్లో ఏం చేయబోతున్నారు? సుప్రియా సూలే కూడా ఇప్పుడు షాప్ బంద్ చేసేసి అక్కడ ఇటువైపు వచ్చేస్తారా, బీజేపీ వైపు వచ్చేస్తారా చూడాల్సింది. రేపు ఒక యూనియన్ మినిస్టర్గా ఉండిపోతే ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది అక్కడ మోదీ క్యాబినెట్లో. కానీ అనుకుంటే ఒక ఎరా అయితే ఫినిష్ అయింది. ఎందుకంటే పవార్స్ అనేది ఒక పవర్ పోయింది వీళ్ళకి. ఒక టైంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు శరద్ పవార్ గారు, ఎన్నోసార్లు. మీరు ఎప్పటి నుంచో వసంత్ దాదా పాటిల్ టైం నుంచి అప్పుడు మనం చూసుకుంటూ వస్తే, వసంత్ దాదా పాటిల్ 1978లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత శరద్ పవార్ గారు వచ్చారు. అప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళు ఇంకో పార్టీ పెట్టుకొని అక్కడి నుంచి స్ప్లిట్ అయిన సంగతి మనకు తెలిసింది. దాని తర్వాత అంతులే గారు వచ్చారు 1980లో, బాబారావు భోస్లే ఉన్నారు, వసంత్ దాదా పాటిల్, మళ్ళీ అక్కడ అంత పెద్ద పెద్ద కిలాడులు ఉన్నారు, శివాజీరావు పాటిల్, శంకర్రావు చౌహాన్, విలాస్రావు దేశ్ముఖ్, ఇట్లాంటి వాళ్ళు. అగైన్ 85లో శరద్ పవార్ గారు మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వచ్చారనమాట. దాని తర్వాత 1990లో అగైన్ శరద్ పవార్, దెన్ ఐ థింక్ సుధాకర్ రావు చౌహాన్, మళ్ళీ శరద్ పవార్, 3 సార్లు ముఖ్యమంత్రులు మారారు అక్కడ 1990లో. 1995లోనే ఈ స్ప్లిట్ జరిగింది. అప్పుడే ఈవెన్ అజిత్ పవార్ కూడా ఇటువైపు వచ్చేసారు. ఇప్పుడు మనందరూ తెలిసింది అజిత్ పవార్ పైన ఒక పెద్ద కుంభకోణం స్కామ్ ఒకటి ఉండే, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఆయన బహుశా అరెస్ట్ చేస్తారు, అది ఇదని చాలా మటుకు ఊహాగానాలు ఉండే. వాళ్ళ కొడుకు కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అని చెప్పేసి, కానీ జరగలేదు, అట్లేం జరగలేదు. కానీ ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే ఈ పార్టీ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. ఎన్సీపీ అజిత్ పవార్, ఎందుకంటే వీళ్ళ పట్టున్న ఏరియాలో బీజేపీకి పట్టలేదు, బారామతి. కానీ పూణేలో చూపించారు ఏం చేయవచ్చు అనేది. రేపు బారామతిలో కూడా ఇదే చేస్తారని డౌట్ ఉంది. కానీ బారామతి ఎప్పటి నుంచో పవార్ వాళ్ళ బ్యాక్ యార్డ్ అని, వాళ్ళు ఏం చేయలేరు అక్కడ, బీజేపీ కానీ ఎవరైనా ఏం చేయలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా పెద్దగా ప్రశ్న వస్తుంది. ఎస్పెషల్లీ ఎన్సీపీ ఉంటుందా పోతుందా అని. నా అంచనా ప్రకారం నెక్స్ట్ 6 months ఏం జరగదు. ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అయ్యేదాకా ఆ సింపతి వే మీద కొన్ని సీట్లు రావచ్చు వాళ్ళకి. అండ్ యూజువలీ జిల్లా పరిషత్ పంచాయత్ పోల్స్ మీకు తెలిసింది రాజు గారు, మొత్తం లోకల్ ఇష్యూస్ మీద నడుస్తుంది. మా దగ్గర రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, నీళ్ళు రావట్లేదు, నాకు బాగా నచ్చచ్చు, మేము ఫ్రెండ్స్గా ఉన్నాం, దానికోసం నీకు ఓటేస్తాను, అట్లా లోకల్ లెవెల్ ఉంటుంది అదంతా, సర్పంచ్ కానీ ఇట్లాంటి ఎలక్షన్స్. ఆ పరిస్థితిలో 6-7 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ గారికి పాపం సీఎం కాలేకపోయారు. లాస్ట్ టైం బీజేపీతో ఒక ఆట ఆడారని మీకు గుర్తుంటుంది, రాత్రిపూట పార్టీ మారొచ్చి మన బీజేపీ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గారి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఈయన రిటర్న్ వెళ్ళిపోయారు శరద్ పవార్ వైపు. సో బీజేపీ కూడా ఆయన ట్రస్ట్ చేయలేదు ఎక్కువ, ఈయన ఏ రోజు వెళ్ళిపోతాడో తెలియదు అని చెప్పేసి. ఆయన ప్లేస్లో పెట్టుకోవాల్సింది ఆయన ప్లేస్లో పెట్టుకున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తున్నాం, డెఫినెట్గా ఐ థింక్ అజిత్ పవార్ అనే మనిషి, ఎస్, దాంట్లో డౌట్ లేదు. ఆఫ్టర్ పవార్ శరద్ పవార్ హూ అనేది క్లారిటీ ఉండే. కానీ ఇప్పుడు ఆఫ్టర్ పవార్ హూ అనేది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. సుప్రియా సూలే అయితే కాదు, షీ కెనాట్ మేక్ ఇట్. ఆ పార్టీలో ఇంకా పెద్ద లీడర్లు ఎవరు లేరు. మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోతారంటే అది కూడా కాదు, కాంగ్రెస్తో పడదు. ఈవెన్ దో దే ఆర్ అన్ అలయన్స్, మహావికాస్ అఘాడీ అలయన్స్లో ఉన్నారు వాళ్ళు. కానీ శివసేనలో చేరిపోతే అది కూడా జరగదు, ఎందుకంటే వీళ్ళకి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. ఆ మైనారిటీ ఓట్స్ అన్ని వీళ్ళకి వస్తుంది కొన్ని కాన్స్టిట్యున్సీలో. సో డెఫినెట్లీ శివసేన వైపు వెళ్ళరు, అదే టైం బీజేపీ వైపు కూడా వెళ్ళరు. కానీ కొంతమంది ఒక 30 మంది, అదే నా క్యాల్కులేషన్, 25 to 28 ఎమ్మెల్యేస్ని ఫడ్నవీస్ ఒక 6 నెలల దాకా ఏం చేయరనుకోండి, ఎందుకంటే బాగుండదు.
6 నెలల తర్వాత సిచ్యువేషన్ మారినప్పుడు మెల్ల వీళ్ళందరినీ కొనుక్కుంటారు. బహుశా దాంతో ఎన్సీపీ ఒక హిస్టరీ మహారాష్ట్రలో ఫినిష్ క్లోజ్ ఎండ్ అయిపోతుంది డెఫినెట్గా. సుప్రియ సులే చెప్పినట్టు బహుశా ఒక బీజేపీ అలయన్స్లోనో బీజేపీలోనో చేరి ఒక యూనియన్ మినిస్టర్ అయిపోతారా అంటే దాంతో ఎన్సీపీ అనే ఒక పార్టీ ఉండదు. ఇప్పుడు మహారాష్ట్రలో బేసిక్లీ బీజేపీ శివసేన ఒకవైపు, దట్ ఈస్ షిండే శివసేన, అటువైపు ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్. శరద్ పవార్ గారు ఆ సీన్ నుంచి పోతారు ఇప్పుడు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరం తర్వాత ఆయన పార్టీ కూడా ఉండదు. ఆయన పోయిన తర్వాత అసలు ఉండదు పార్టీ. ఆయన కూడా ఇంకా పాలిటిక్స్ నుంచి రిటైర్ కావాలి. ఆల్మోస్ట్ ఆయన ఆ సిచ్యువేషన్ లేరు, క్యాంపెయినింగ్ చేయలేరు, మాట్లాడలేరు క్లియర్గా. సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా చెప్పలేము. ఇవాళ ప్లేన్ క్రాష్ జరిగింది, దానికి ఇంకా ఇంపాక్ట్ ఏముంటుంది, సింపతి ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇదే ఒకరు వచ్చి పోటీ చేయొచ్చు రేపు. కానీ ఆ పిల్లలకి ఆ లీడర్షిప్ క్వాలిటీ లేదు, ఆయనకున్నంత లీడర్షిప్ క్వాలిటీ లేరు వాళ్ళకి. ఇప్పుడు అమిత్ దేశ్ముఖ్ లాగా కాదు, విలాసరావు దేశ్ముఖ్ కొడుకు లాతూర్లో ఈసారి గెలిపించింది కాంగ్రెస్ని ఆయనే కదా. సో హీ హెస్ గాట్ దట్ పొలిటికల్ పూల్. కానీ అజిత్ పవార్ గారు పిల్లలు ఇంత పొటెన్షియల్ ఉందా లేదా అని చూడాల్సింది, ఎందుకంటే చాలా డౌట్ ఉంది నాకైతే. సో బహుశా ఒక మహారాష్ట్ర హిస్టరీలో ఇంకొక చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఫడ్నవీస్ గారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఒక పార్టీతోనే డీల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు షిండేతోని. మిగతా ఈ పార్టీని ఆయన ఇటువైపు తీసుకొని మర్జ్ చేసేసి అలయన్స్లో పెట్టుకొని ఫినిష్ చేసేస్తారు. సో ఎంత కాదనుకున్నా మీరు అన్నట్టుగా బీజేపీకి ఆల్రెడీ అక్కడ ఒక కమాండింగ్ నెంబరే ఉంది, 131 అని. 131 సీట్స్. ఇప్పుడు ఇద్దరి కోయలెన్స్ గవర్నమెంట్లో ఇద్దరిని హ్యాండిల్ చేయడానికి ఒకరిని హ్యాండిల్ చేయడానికి చాలా తేడా ఉంది. సో ఇతని మీద డిపెండెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కమాండ్ ఒక లీడర్ లేనటువంటి పార్టీ ఎలా ఉంటుందో తెలిసిందే. సో మేబీ మెర్జ్ కావచ్చు. ఇక ఈ షిండే పై కూడా డిపెండెన్సీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఫ్యూచర్లో జరుగుతుందంటారా? అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బీజేపీది అదే. ఇంకా బహుశా ఇంకొక అసెంబ్లీ ఎలక్షన్ దాకా షిండేని పెట్టుకుంటారు. ఈ షిండే పవర్ ఎక్కడ వస్తుందంటే, ఒకటి ముంబై సిటీలో మరాఠా ఓట్లు, అది మీకు బీజేపీకి ఇప్పుడు కూడా రావట్లేదు. వచ్చింది అనుకోండి కొంచెం మటుకు, కానీ ఈసారి 67 సీట్లు 67 వార్డులు తీసుకెళ్ళిన ఉద్ధవ్ ఠాకరే చూపించారు ఏం చేయవచ్చు అనేది. అది కాకుండా థానే విచ్ ఇస్ హిస్ స్ట్రాంగ్ హోల్డ్, అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేశారు ఈ షిండే శివసేన. వాళ్ళని టోటలీ రైట్ ఆఫ్ చేయలేము. కానీ బీజేపీ ఏం చేస్తారంటే మెల్లగా జేడీఎస్ని కర్ణాటకలో ఎట్లా ఫినిష్ చేసేసారు, ఒక మాండ్యా పార్టీ నుంచి 0 పార్టీ చేసినట్లని ఇక్కడ కూడా బహుశా అదే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంది జేడీఎస్ అని అడిగితే కర్ణాటకలో ఒక గ్లాస్ తీసుకొని తిరగాలి, అక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని తిరగాలి మీరు. ఆ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు, కంప్లీట్గా ఫినిష్ చేసేసారు బీజేపీకి లీడర్ లేరుకోండి, అది ఇంకో ప్రాబ్లం కర్ణాటకలో. కానీ దే హ్యావ్ క్రియేటెడ్ అ సిచ్యువేషన్ వేర్ జేడీఎస్ని కుమారస్వామిని తీసుకెళ్ళి యూనియన్ మినిస్టర్ చేశారు, దేవగౌడ గారిని రాజ్యసభ ఇచ్చేశారు, కానీ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఈ పరిస్థితి ఎన్సీపీతో కూడా జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్ అయిన తర్వాత మనం చూడాల్సింది. బహుశా నా అంచనా ప్రకారం ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీని మర్జ్ చేస్తారు, లేకుంటే బీజేపీ అలయన్స్గా తీసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా, ఇంక్లూడింగ్ శరద్ పవార్ పార్టీ. అది డిఫరెన్స్. ఓకే, చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ మీరు అన్నట్టుగా ఆ సెంటిమెంట్ని ఓవర్కమ్ చేసి కలుపుకుపోవడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఆ సింపతి కొన్ని రోజులు ఉంటుంది, ఒక నెలనో 2 నెలలో 3 నెలలో బై ఎలక్షన్ వచ్చేదాకా ఆ సింపతి ఉంటుంది. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత మర్చిపోతారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా పెద్ద సింపతి ఉండే. అవును, జగన్కి అదే బెనిఫిట్ వచ్చింది, దాని తర్వాత తను క్యాష్ చేసుకున్నాడు. కానీ దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి అంటే సరే మంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ మ్యాన్గా ఉన్నారు, కానీ జగన్కి ఏమైనా బెనిఫిట్ వచ్చిందంటే లేదు కదా. 1 ఎలక్షన్ లేటర్ అండ్ ఈ కుడ్ నాట్ రిపీట్ హిస్ పర్ఫార్మెన్స్. సేమ్ పొజిషన్ అదే కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సింపతి అనేది మనకి ఇండియన్స్లో మన పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటాం, వారం తర్వాత మర్చిపోతాం వాడెవడు వీడెవడు అని చెప్పేసి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ మరాఠా సెంటిమెంట్ అనేది ఏదైతే ఉందో బీజేపీని ఓన్ చేసుకుంటున్నారా? అంటే చేసుకుంటున్నట్టుగా నెంబర్స్ అయితే 10 నుంచి 20% మరాఠా ఓట్స్ వస్తున్నాయి. దానికన్నా మిగతా రావాలంటే బీజేపీకి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళ వైపు నుంచి మరాఠా లీడర్స్ని బిల్డప్ చేసుకోవాల్సి. ఇప్పుడు కూడా బీజేపీ ఇమేజ్ అక్కడ కావాలని చెప్పి ఉద్ధవ్ ఠాకరే రిపీటెడ్లీ చెప్తానంటే వీళ్ళు నార్త్ ఇండియన్స్, బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు, వీళ్ళందరూ. కాంగ్రెస్ కూడా చెప్తుంటారు, కానీ కాంగ్రెస్ వైపు సంజయ్ నిరూపం అని చెప్పి లీడర్ ఉండే వాళ్ళ దగ్గర మీకు గుర్తుంటుంది.
ఆయన నార్త్ ఇండియనే కాదు, బీహారీ కానీ యూపీ, అక్కడి నుంచి వచ్చారు, ఆ బెల్ట్ నుంచి వచ్చారు ఆయన. సో ఆ యూపీ బీహారీ ఓట్ల మీద బీజేపీ బతుకుతున్నారు, గుజరాతీ ఓట్లతోనే బతుకుతున్నారు అని బొంబాయిలో చెప్పుకుంటున్నారు. కానీ పూణేలో ఏం జరిగింది అట్లాంటి మనం అడగాలి కదా. పూణేలో కూడా మరాఠాస్ ఉన్నారు కదా, బట్ ఇట్స్ మోర్ కాస్మోపాలిటన్. పింపిరి చించువాడలో ఏం జరిగింది, ఒక ఇండస్ట్రియల్ ఏరియా అది, పూణే సబర్బ్ అది. మన దగ్గర బాల్నగర్, ఫిరోజ్ కూడా, రామచంద్రపురం అని చెప్పినట్టు, పటాన్చెరు, జీడిమెట్ల అని చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఏరియా అది. అక్కడ కూడా బీజేపీ గెలిచారు. అక్కడ శరద్ పవార్ ఏరియా అది. ఒక టైంలో ఒక ఓటు ఒక సీట్ గెలవాలంటే చాలా టఫ్ ఉండే మిగతా పార్టీలకి. ఇప్పుడు చూడండి ఈసారి వైప్అవుట్ చేసేసారు కంప్లీట్. ఎట్లా జరిగింది నాకు కూడా తెలియదు. నాకు కూడా అనలైజ్ చేస్తూ కూడా నాకు అర్థం కావట్లేదు అక్కడ ఏం జరిగిందని పూణేలో. అంటే అంత పట్టు వీక్ ఉండేనా పవర్ కాదు, అజిత్ పవార్ కాస్త అంత ఇన్ఫ్లుయెన్స్ లేకుండేనా అక్కడ. ఇంత హార్డ్ చాలా క్యాంపెయిన్ చేశాడు అక్కడ, కానీ క్యాంపెయిన్ చేసిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. ఏదో 20%, 30% సీట్లు వచ్చిందంటే అప్పుడు కూడా ఎస్ అనుకోవచ్చు, అది కూడా రాలేదు. బీజేపీ వితౌట్ షిండే వాళ్ళు మేయర్ ఫామ్ చేసుకున్నారు అక్కడ. సో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా గ్రౌండ్ వర్క్ ఏదో చేస్తుంది మీరు బీజేపీ. కొన్ని రోజులకైతే ఏం చేయలేము. ఈ సింపతి ఉంటుంది, రేపు ఫ్యూనరల్ ఉంది బారామతిలో, స్టేట్ ఫ్యూనరల్ నడుస్తుంది, ఇదంతా ఉంది. దీని తర్వాత గేమ్ మొదలవుతుంది. ఎస్ ఎస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి మహారాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. అజిత్ పవార్ దుర్మరణంతో, ఈ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్.